హలో ఎవ్రీవన్, దిస్ డాక్టర్ ప్రదీప్, పీడియాట్రిషియన్ హియర్. సో పాయింట్ ఏంటంటే, నిన్న మదర్ వచ్చినది, నేను అన్నాను, తల్లి బరువు తక్కున్నాడే, బాగా తక్కున్నాడు బరువు అన్న. అంటే అవును సారు మత్తు తక్కున్నాడు, పిల్లగాడు పండ్లు మస్తు తింటాడు సార్. ఎందుకు తక్కున్నాడో నాకు అర్థమవుతలేదు, మంచిగా తింటాడు, పండ్లు అయితే ఎన్ని పెడతాను తింటాడు అని అన్నది. పాయింట్ ఏంటంటే రమ్మ, నువ్వు పండ్లు ఎక్కువ పెడితేనే వెయిట్ తగ్గుతారు, అర్థమవుతుందా? అంటే నార్మల్ తిండి తినకుండా ఫ్రూట్స్ ఎక్కువ తింటారు, వెయిట్ తక్కువ ఉంటాడు. ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు చెప్పిన పాయింట్ ఇది. ఫ్రూటేరియన్స్ ఆర్ ఎట్ హై రిస్క్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ సోడియం డెఫిషియన్సీస్. ఎవరైతే పండ్లు బాగా తింటాడో వాడికి ప్రోటీన్ చాలా తక్కువ దొరుకుతుంది, కాబట్టి మజిల్ పవర్ పెరగదు, వెయిట్ గెయిన్ సరిగా రాదు. ఓకే, ఫ్రూట్స్ తిన్నోడికి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెంబర్ 1 డైరెక్ట్ వెయిట్ లాస్, ప్రోటీన్ తగ్గి. నెంబర్ 2 ఎక్కువ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి, కాబట్టి వాడి బ్రెయిన్ బాడీ బాగా చురుగ్గా పనిచేసి ఎక్కువ వర్క్ చేయడం వల్ల, వాడు చురుకుగా ఉండడం వల్ల ఇంకా ఎనర్జీ లాస్ అవుతుంది. ఓకే, 3వది ప్రోటీన్ లేని తిండితో కడుపు నిండిపోయింది అనుకోండి, వాడు అన్నం స్కిప్ చేస్తాడు, మీల్ స్కిప్ చేస్తాడు. సో 3 ఇండైరెక్ట్, ఒక డైరెక్ట్, 2 ఇండైరెక్ట్ వెయిట్ లాసెస్ ఉంటాయి ఫ్రూట్స్లో. ఓకే, కాబట్టి ఫ్రూట్స్ పెట్టడం తప్పు కాదు, బ్యాలెన్స్డ్గా పెట్టాలి. అంటే నార్మల్ ఫుడ్, ఫ్రూట్స్ మంచి బ్యాలెన్స్లో ఉంచాలి, మరి ఎక్కువ ఫ్రూట్స్ తినొద్దు. ఓకే, మరి సైంటిఫిక్ వీడియోస్ కోసం మన ఛానల్లో లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ.